Hi to all, welcome back to our YouTube ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ అండర్‌లో ఉన్నటువంటి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థను మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి అన్ని పోస్టులు కూడా మనకు ఆఫీసర్ ఉద్యోగాలు, అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ గాని, ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదనమాట. అండ్ ఇది ఇంకోటొచ్చేసి ఏందంటే మనకు ఇండియన్ నేవీ అండర్‌లో కూడా అయితే ఉంటదనమాట. ఈ సంస్థ వచ్చేసి. ఈ పీరియడ్‌లో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి ప్రతిదీ చెప్తాను. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటదనమాట. ఆ ట్రైనింగ్‌లో మీకు బేసిక్ పే 50,000 అయితే ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 82,000 వరకు మీకు సాలరీ అయితే ఇస్తాము అని వాళ్ళే నోటిఫికేషన్ మనకు డీటెయిల్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి ఇంత అలవెన్స్‌లు గాని, ఇంత సాలరీ అయితే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్‌కి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే వీడియోని కంపల్సరీ చూడండి బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ లైకన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా ఏదైనా నోటిఫికేషన్ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారో ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ గాని, రైల్వే గ్రూప్ డి గాని, రైల్వే ఎన్టీపీఎస్సీ గాని, ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్ గాని ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ఆఫర్ మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999కి అయితే కోర్స్ అయితే పెంచడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే గనక మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇండియన్ నేవీ అండర్‌లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ నుంచి వచ్చినటువంటి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ మనకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా జనవరి 28న మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు నిన్ననే రావడం అయితే జరిగాయనమాట. ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే కాదు. కేవలం మీరు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా! డేట్ వచ్చేసి మనకు జనవరి 28, 2026 మనకు నిన్నటి నుంచి లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 20, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 20 వరకు అనమాట. ఇక నెక్స్ట్ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 64 వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ అనమాట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గాని ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలనేది చాలా తక్కువ అంటే పోస్ట్‌లతోటే భర్తీ చేస్తారు. ఎందుకంటే ఇవి ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి. ఇక్కడ మనకు మెకానికల్‌కొచ్చేసి 31, ఎలక్ట్రీషియన్‌కొచ్చేసి 11. ఇక్కడ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్‌కొచ్చేసి ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వాళ్ళకు. ఎలక్ట్రానిక్స్‌కొచ్చేసి 4 అయితే ఉన్నాయి. యూఆర్ అండ్ ఓబీసీ. నేవల్ ఆర్కిటెక్చర్‌కొచ్చేసి 9, సివిల్‌కొచ్చేసి 3, సేఫ్టీకొచ్చేసి 3, ఫైనాన్స్ విభాగాల్లో మీకు 2, హ్యూమన్ రిసోర్స్ మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లో పోస్టులు లేవు కదా! మీరేం చేస్తారంటే ఇక్కడ యూఆర్ క్యాండిడేట్‌లో ఉన్నటువంటి వేకెన్సీ కూడా మీరు భర్తీ చేసుకోవడానికి మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు డెఫినిట్‌గా మీరు అక్కడ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటి ప్రతిది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ముందుగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కింద మీకైతే తీసుకోవడం అయితే జరుగుతా ఉంది. అప్పుడు మీకు మంత్లీ స్టైఫండ్ వచ్చేసి మీకు 50,000 మీకు పర్ మంత్ ఇస్తారంట 1 ఇయర్ వరకు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకేందంటే అసిస్టెంట్ మేనేజర్‌గా మీకు జాబ్ అనేది మీకు ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతా ఉంది. E1 గ్రేడ్ అనమాట. స్కేల్ పే వచ్చేసి అప్పుడు మనకు బేసిక్ పేనే మీకు 40,000 అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి కిందనే మనకి ఏమేమి సాలరీ ఉంటది, ఏమేమి అలవెన్స్‌లు అయితే బేసిక్ పేనే మీకు 40,000 అయితే ఉంటుంది. డీఏ బేసిక్ పేలోన రూ. 20,720 అయితే వస్తాయి. హెచ్ఆర్ఏ 8,000 అండ్ పిర్క్స్ అండ్ అలవెన్స్‌లు అదర్ అలవెన్స్‌లు కలుపుకుంటే 14,000. టోటల్‌గా మనకు ఈ నోటిఫికేషన్‌కి అసిస్టెంట్ మేనేజర్‌గా జాబ్ చేసే వాళ్ళకు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత రూ. 82,720 మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుందని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. అండ్ అప్రాక్సిమేట్‌లీ మనకేందంటే సీటీఏ యాన్యువల్ ఇన్‌కమ్ అనమాట ఇది. అంటే సంవత్సరం ఆదాయం మీకు 14,92,000 మీకు సాలరీ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ కూడా రాదు. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్. ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా సెలక్షన్ అనేది కండక్ట్ చేస్తారంటే ముందుగా వచ్చేసి మనకు ఫేజ్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 60 మార్కులకనమాట. ఇక్కడ 60 మార్కులకు వచ్చేసి మనకు ఏ విధంగా అయితే ఉంటుందంటే జనరల్ అవేర్‌నెస్ నుంచి 5 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 5 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 5 మార్కులకైతే మనకు
అండ్ సబ్జెక్ట్ బేస్డ్ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్‌ని బేస్డ్ 40 మార్కులకు ఏ విధంగా అయితే మనకు క్వెషన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ మనకు ఆ ఫేజ్ 1కి వచ్చేసి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండవని మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి చూసుకోండి. ఇక టైమింగ్ వచ్చేసి మీకు 60 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫేజ్ 1 కంప్లీట్ అవుతే గన ఫేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఫేజ్ 2 వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్ అండ్ రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఇది 40 మార్కులు అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ డిస్కషన్‌కి 10 మార్కులు, రైటింగ్ స్కిల్స్‌కి 10 మార్కులకు అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్కులకు. ఓవరాల్ మనకు 100 మార్కులకైతే మనకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అయితే మనకు 2 కూడా కంబైన్డ్‌గా సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే మనకు అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 20, 2026 కాబట్టి ఆ డేట్‌కి అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 27 ఇయర్స్ బిలో ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్‌కు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్‌గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి మెకానికల్ ఎవరైతే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో మీరు 65% మార్కులతోటి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రికల్‌కి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 65% మార్కులతోటి మీరు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ అనేది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్‌కి వచ్చేసి 65% మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మీకు డిగ్రీ ఉంటే గన అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఆర్కిటెక్చర్‌కి వచ్చేసి మనకు ఆ విభాగంలో సంబంధిత విభాగంలో మీకు 65% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి డిగ్రీ అనేది. లేదా బీటెక్ చేసినటువంటి వాళ్ళు, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్‌లో మీరు 65% మీకు మార్కులతో వచ్చినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ గాని, లేకపోతే బీటెక్ గాని చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సేఫ్టీ విభాగం కూడా అంతే. సేఫ్టీ ఇంజినీరింగ్ 65% మీకు మార్కులతోటి కంప్లీట్ అయ్యి ఉండాలి. మనకు ఫైనాన్స్‌కి వచ్చేసి ఏందంటే ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు హ్యూమన్ రిసోర్స్‌కి వచ్చేసి మనకు మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ లేదా ఈక్వివలెంట్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఇక్కడ 65% మీకు మార్కులతో అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గన ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళు గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే ₹1000 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. ఎవరైతే జాబ్ క్రాక్ చేయగలను, క్వాలిఫికేషన్ ఉంది, సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతా ఉన్నాను అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మీరు ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. లేదు ఊకే నోటిఫికేషన్ వచ్చింది కదా! నామకే వస్తే అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళైతే దీన్ని మీరు స్కిప్ చేయడమే బెటర్ అన్నమాట. ఎందుకంటే పేమెంట్ ఎక్కువ పెట్టడం జరిగింది అండ్ తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎవరికైతే జాబ్ కావాలనుకుంటారో వాళ్ళు ప్రిపేర్ అయితే గన సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతే జాబ్ గిట్టిన్ అయితే అవ్వే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వేకెన్సీ తక్కువ ఉన్నాయి. మీకు ముందే చెప్పాను. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు ఎప్పుడైనా గాని చాలా తక్కువ వేకెన్సీ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఇవి కూడా అందులోన పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి టెంపరరీ గాని, ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ కూడా కాదనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకు పర్ మంత్ మీకు చెప్పా కదా! 82,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా మనకు హౌ టు అప్లై విషయానికొస్తే ఇది ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసిందంటే మీరు అప్లై చేసిన లింక్ కావాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఉంది కదా! పేజ్ లింక్ అని. దాన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీరు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్‌కి రీడైరెక్ట్ అయితే అయిపోతారు. అండ్ ఒకవేళ మీరు అనెక్సర్ ఫార్మ్స్ కావాలంటే కిందనే ఉంటుంది. అండ్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే కిందనే చూసుకోండి. వేకెన్సీ నోటిఫికేషన్ సెలక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫిబ్రవరి 20, 2026 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసిందంటే అప్లై లింక్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. పేజీ లింక్ అనేది. వచ్చేసి ఇక్కడ మీకు ఏ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఫస్ట్ నేము అండ్ మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత కింద మనకు డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ వచ్చి మనకు ఫిబ్రవరి 20కి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత కింద డిక్లరేషన్ కార్డ్ టిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసుకొని మీరు ఈ విధంగా అయితే రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు పైన లాగిన్ అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు లాగిన్ అయ్యి మనకు ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో లాగిన్ డీటెయిల్స్ అవైతే సబ్మిట్ చేసేసి ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఫైనల్‌గా వచ్చేసింది ఎప్పుడైతే మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.